నిన్న కూకట్పల్లిలో చూసారండి ఎంత దారుణం జరిగిందో. 10 ఏళ్ల పాపని, సహస్ర అనే పాపని దారుణంగా చంపేశారు. ఎవరు చంపారు ఏంటి అనే విషయాలైతే ఇంకా తెలియట్లేదు. ఇంటి ముందు సీసీ కెమెరా లేకపోవడం వల్ల పోలీసులకు పట్టుకోవడానికి కూడా కష్టతరంగా మారింది. చాలామంది సిటీలో, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు, ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఊర్ల నుండి వచ్చి, వేరే వేరే రాష్ట్రాల నుండి, వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చి హైదరాబాద్ సిటీలో ఏదో ఒక పని చేసుకుంటూ జీవనాన్ని సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పిల్లల్ని స్కూళ్ళకు పంపించి సాయంత్రం అయ్యి వచ్చిన తర్వాత ఆ 2-3 గంటల సేపు పాపం వాళ్ళు ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉంటారు, లేదంటే ట్యూషన్లకు వెళ్తూ ఉంటారు. అలా పంపించి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈవేళ ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో కూడా పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఉద్యోగాలకు వెళ్ళాలని అంటే గుండెల్లో దడ పుట్టే పరిస్థితి వచ్చింది. ఇంటి దగ్గర పిల్లలు క్షేమంగా ఉన్నారు లేదా, ఎవడొచ్చి ఏం చేస్తున్నాడనని ఆలోచించే పరిస్థితి వచ్చేసింది. నిన్న 10 సంవత్సరాల పాపని 9 గంటల టైంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారు అని అంటే మధ్యాహ్నం 12:30 అయ్యే సమయంలో, ఈ కొద్ది సమయంలో మరి వచ్చి మరి ఎంత దారుణంగా చంపాడు అని అంటే, మరి ఆ వచ్చిన వ్యక్తి దొంగతనం కోసం వచ్చాడా, లేదంటే కావాలని ఆ పాపని ఏదన్నా చేద్దామని వచ్చాడా, లేదు అని అంటే వాళ్ళ ఇంట్లో తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన దగ్గర బంధువులు ఎవరైనా ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందని తెలిసి తల్లిదండ్రుల మీద కక్ష కొద్దీ ఆ పాపని కావాలని చంపారా అనే విషయం అయితే ఇంకా తెలియాల్సింది. నిజంగా ఏదైనా దొంగతనం కోసం వస్తే ఏదో ఒకటి పట్టుకుపోయి ఉన్నా అయిపోను, కానీ ఇలా ప్రాణాలు తీసేస్తే పాప మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ తల్లిదండ్రులు ఇద్దరు కష్టం చేసుకుని ఏదో కుటుంబాన్ని, జీవనాన్ని సాగించుకుంటున్నారు. నా కూతురిని ఆ రకంగా చంపేశారు అని అంటే ఎవరిని అనుమానించాలి, అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే పరిస్థితి కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ పైగా ఆ బిల్డింగ్లో పెంట్ హౌస్లో 4వ అంతస్తులో ఉంటున్నారు వాళ్ళు. మరి అంత పైన ఈ పాప ఒక్కతే ఒంటరిగా ఉందని అన్న విషయం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అందరూ అంటున్న మాట ఏంటంటే వీళ్ళ బంధువులు ఎవరు అయ్యి ఉంటారు, వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు, ఇన్ని మెట్లెక్కి ఆ పాపని ఎలా వెళ్ళి చంపాడు, తెలిసిన వాళ్ళు చేసిన పనే ఇదని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఏది ఏమైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఒక్క సీసీ కెమెరాని పెడితే బాగుంటుందండి. ఇంటి ఓనర్స్ మాత్రం వేలల్లో రెంట్లు మాత్రం తీసుకుంటారు, కనీసం ఇంటి ముందు ఒక్క సీసీ కెమెరా కూడా పెట్టరు. వాళ్ళకి రెంట్ వస్తే చాలు, ఇంకా ఏది ఏమైనా కానీ అన్నట్టు ఏమీ పట్టించుకోకుండా ఉంటారు. ఇక చెప్తున్నారు, ఏదన్నా మాకు కొరియర్లు అలాంటివి, జొమాటోలు ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా మేము కిందకి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాము, లోపలికి ఇంటి ఓనర్స్ అయితే ఎవరిని రానివ్వరు, వాళ్ళు ఎప్పుడు తలుపులు వేసుకుని ఇంట్లో ఉంటారని అక్కడ అద్దెకున్న వాళ్ళు చెప్తున్నారు. అంటే ఉండడానికి అక్కడ చాలామంది స్థానికులు ఉన్నారు, అపార్ట్మెంట్ లాగా ఉంది ఆ ఇల్లు, కానీ ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకుని ఉన్నారు. ఈ పాప అరిచిన విషయం కూడా ఎవరికీ వినిపించలేదు. మరి ఆ దొంగ వీళ్ళందరి గుమ్మాలు దాటుకుని 3 అంతస్తులు మెట్లు ఎక్కి మరీ వెళ్ళి పెంట్ హౌస్లో ఉన్న ఆ పాపని ఇంత దారుణంగా చంపేశాడు అని అంటే ఎంత భయంకరంగా ఉందండి. ఇంటి ఓనర్సు ఎవరిని కూడా కొరియర్ వాళ్ళని లోపలికి రానివ్వనని అన్నప్పుడు ఒక్క సీసీ కెమెరా వాళ్ళ గుమ్మం ముందర పెట్టుంటే ఈవేళ ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏ సమయంలో జరిగింది ఏంటి అనే వివరాలు ఈ రోజున తొందరగా ఈజీగా పట్టుకునేవాళ్ళు. చూడండి, చూస్తే ఆ పాప మీద అత్యాచారం ఏమీ జరగలేదని చెప్తున్నారు. ఇంట్లో ఉన్న సొమ్ములు అలాంటివి ఏమీ ఎవరూ పట్టుకెళ్ళలేదు, ఎక్కడవక్కడ అలాగే ఉన్నాయి. కానీ ఈ పాపను మాత్రమే హత్య చేశారు. అంటే మరి ఆ వచ్చిన వాడు మరి కావాలని ఈ పాపనే చంపడానికి వచ్చాడా, మరి ఈ పాపని ఇంకేమన్నా చేద్దామని వస్తే ఈ పాప గట్టిగా అరిచిందని చంపేసి వెళ్ళిపోయాడా? మరి ఇలాంటి విషయాలు అయితే మాత్రం ఆ దొంగ దొరికితే కానీ ఏ విషయాలు తెలియవు. ఏది ఏమైనా కానివ్వండి, ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి జరగకుండా ఉండాలనంటే ఒక్కడికి ఎన్కౌంటర్ చేశారనంటే మిగిలిన వాళ్ళలో భయం అనేది వస్తుంది. ఈ మధ్యకాలంలో చూడండి, ఎవరినన్నా చంపేయాలనంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా తేడా లేకుండా ఎవరిని పడితే ఎవరిని చేవని దోవని చంపినంత ఈజీగా చంపేస్తున్నారు. అయ్యో ఇది చేస్తే మనం తప్పు, నేరం అవుతుంది, జైల్లో పెడతారని అన్న భయం ఎవ్వరికీ లేదు. చంపేయాలన్న ఆలోచన మనసులోకి వచ్చిందంటే అది చేసేస్తున్నారు అంతే. అదేదో పెద్ద గొప్ప విషయంలాగా ఫీల్ అయిపోతున్నారు. అంటే మన చట్టాలు చూడండి ఎలా ఉన్నాయో, ప్రతి ఒక్కరూ అంటున్నారు ఇదే పని వేరే దేశాల్లో చేసుంటే వాడిని అక్కడే నడి రోడ్డు మీద ఉరితీసి ఎన్కౌంటర్లు చేసి చంపేస్తారు. కానీ మన దగ్గర చట్టాలు అలా లేకపోవడం వల్లే ఇలాంటి ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరిని చంపేసినా కూడా ఏముంది, జైలుకి వెళ్తాం, మళ్ళీ కొన్ని రోజులు ఉంటాం, బెయిల్ వస్తుంది, బెయిల్ మీద బయటకు వచ్చి తిరగచ్చు అన్న ఆలోచనలోనే ఉంటున్నారు తప్ప, అమ్మో ఆ శిక్షను మనం అనుభవించలేము, మనం ఈ నేరం చేసామనంటే మన పరిస్థితి కూడా చావు దగ్గరికే వెళ్ళిపోతామని అన్న ఆలోచన ఎవ్వరిలోనూ లేరు. ఈ చట్టాలు కఠినంగా ఉండాలి. ఆడవాళ్ళు ఎక్కడా భయపడట్లే, చంపేయడానికి రెడీ అయిపోతున్నారు, భర్తలను ఈజీగా చంపేస్తున్నారు. ఇటు మగవాళ్ళు కూడా నడి రోడ్డు మీద తల్లుల్ని నరికేస్తున్నారు. ఇగో ఇలా పసిపిల్లలు కనబడుతుంటే పసిపిల్లల్ని చంపేస్తున్నారు. ఇంకా అది ఇది అని తేడా లేకుండా చేసేస్తున్నారు. అంటే ఎందులో మార్పు రావాలండి? చట్టాల్లో మార్పు రావాలి, శిక్షలు కఠినంగా ఉండాలి. ఒక్క నేరం చేశాడనంటే వాడు జీవితకాలం
జీవితకాలం అందులోనే నరకం అనిపించే విధంగా ఉండాలి. అమ్మ బాబాయ్ ఇంక చెయ్యకూడదు ఈ పని అని అనే విధంగా ఉండాలి. తల్లులు ఇలాగా కూలి పనులకి వాటికి వెళ్తూ ఉంటే పిల్లల్ని, పసిపిల్లల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళని, ముసలోళ్ళు కూడా అత్యాచారం చేసిన వాళ్ళని కూడా మనం చూసాం గతంలో. కానీ ఇప్పుడు ఇంటి దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలనంటే గుండెల్లో దడ పుడుతోంది తల్లిదండ్రులకి. అలా అని ఇంట్లో ఎంతసేపు అని ఉండగలరు చెప్పండి? కష్టం చేసుకోవాలి కదా. ఊర్లో ఏ పనులు లేక సిటీకి వచ్చి ఏదో ఒక పని చేసుకుని తల్లిదండ్రులు బతుకుతూ జీవనాన్ని సాగించే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాలా, ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకోవాలనేది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అందరూ అనే మాట ఏంటంటే ఎవడో గంజాయి బ్యాచి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయిన వాడు ఇంక ఇలా వచ్చి తెలుసుకుని చేశాడు అని అయితే అంటున్నారు. ఆ తల్లి అంటోంది, మా పిల్లాడు స్కూల్లో ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు, లేదంటే ఇద్దరిని చంపేసేవారు, ఇంకా నా కొడుకు బతికాడు అదృష్టం అని చెప్పేసి ఆ తల్లి బాధపడుతుంది. ఆ తండ్రి పాపం పిల్లాడికి లంచ్ బాక్స్ ఇద్దామని చెప్పేసి 12:30కి ఇంటికి వచ్చాడంట. ఇంటికి రాగానే తలుపు తీసేసరికి మంచం మీద ఈ పాప కత్తిపోట్లతోటి రక్తం మడుగులో ఉందంట. 9 నుంచి 12:30 మధ్యలో మరి ఎవడొచ్చి ఏం చేశాడన్న విషయం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. చూడండి ఎంత భయంకర విషయం అండి. ఆ పిల్లాడికి స్కూల్ ఉన్న వలన స్కూల్కి వెళ్ళి ఆ పిల్లాడు బతికిపోయాడు. మీ పాపకి స్కూల్ సెలవులు ఉండడం వల్ల ఇంట్లో ఉంది, పాపం వాడి చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఈ రోజున ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో కూడా ఉద్యోగాలకు వెళ్ళాలని అంటే భయమేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అంత 4 అంతస్తులు పైకి వెళ్ళి ఈ పాపని ఈ రకంగా చంపేస్తారని ఏ తల్లిదండ్రులు అన్నా ఊహిస్తారా చెప్పండి? ఈ సంఘటన చూసన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర సీసీ కెమెరా ఒకటి పెట్టండి. ఓనర్స్ ప్రతి ఒక్కరు కూడా రెంట్లు మాత్రం తీసుకుంటారు, కానీ ఇంటి ముందు ఒక్క సీసీ కెమెరాని పెడితే ఏం పోయింది చెప్పండి? అంటే పోలీసులు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చూస్తుంటే ఎక్కడ సీసీ కెమెరాలు కనిపించట్లేదు. ఆ ఎదురింట్లో ఒక సీసీ కెమెరా ఉంది, అందులో చూస్తుంటే వర్షానికి అది తడిసిపోయి సరిగ్గా కనిపించట్లేదంట. కానీ ఎవరింటికి వాళ్ళే ఒక్క సీసీ కెమెరాని గేటు ముందర ఇంటి ముందర పెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజున ఆ నేరస్తుల్ని పట్టుకోవడానికి ఈజీ అయ్యేది. కుక్కలను పట్టుకుని తిప్పుతున్నారు, చూస్తున్నారు, పాపం పోలీసులు చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. సో మరి వీళ్ళింట్లో సొంత వాళ్ళు బంధువులు ఎవరన్నా కావాలని చేశారా, లేకపోతే వీళ్ళకి తెలిసిన వాళ్ళే చేశారా, లేదంటే బయట నుండి వచ్చేవాడు చేశాడా అన్న విషయం అయితే ఇంకా మరి పోలీసులే తేల్చాలి. చూడండి, పిల్లలు పోని బయటకు వెళ్ళారని అంటే ఎవడో ఎత్తుకుపోయి ఏదో చేశాడని అనుకోవచ్చు, కానీ మన ఇంట్లో మన పిల్లలు చక్కగా కూర్చుని ఇంట్లో టీవీ చూసుకుంటూ రాసుకుంటూ ఉన్న పిల్లలకు కూడా భద్రత లేదు అని అంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది అంటే పసిపిల్లలను కూడా బతకనివ్వరు అన్నమాట. ఉద్యోగాలు చేయకుండా భార్యాభర్తలు కష్టపడకుండా ఉంటే ఇల్లు గడుస్తుందా? ఎక్కడో పొరుగురుల నుండి సిటీలకు వస్తారు. దేనికోసం? అక్కడ ఏమీ దొరక్కే పాపం ఇక్కడ ఏదో ఒకటి పని చేసుకుని పిల్లల్ని బాగా చదివించుకుందాం సిటీలో అని చెప్పేసి ఈ సిటీకి వస్తుంటే సిటీలో ఇలాంటి పరిస్థితులు. ఇంకా ఎక్కడ బతకాలి చెప్పండి? ఇంట్లో ఉన్న పిల్లలను కూడా ఈ రకంగా చేసేస్తుంటే ఇంకా భద్రత అనేది ఎక్కడుంది? ఆ నేరస్తుడు ఎవడో దొరకాలి, కానీ ఎన్కౌంటర్ చేసి పడేయాలి. ఇలా జైల్లో పెట్టడాలు, కేసులు పెట్టడాలు ఇవన్నీ అనవసరం. ఎవరికి కూడా భయం అనేది లేకుండా అయిపోయింది. కానీ ఈ పసిపాపని ఇలా అన్యాయంగా చంపడం మాత్రం చాలా దారుణం అండి. నాకైతే ఆ తల్లిని చూస్తుంటే పాపం ఆ తల్లి ఎక్కడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుందానని అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఏం జరిగిందో ఎవరు చేశారో నాకే అర్థం కావట్లేదు. నేను మీకేం చెప్పను, మీరు నాకు న్యాయం చేస్తారా అని చెప్పేసి ఆ తల్లి ఇంకా ఎదురు మీడియా వాళ్ళని ప్రశ్నిస్తోంది. ఏం జరిగిందనే విషయం అయితే పోలీసులే తేల్చాలండి. ఇలాంటి ఘోరం, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ఉండాలని అంటే నేరస్తులకి కఠిన శిక్షలు వేస్తేనే ఇంకొకటి జరగకుండా ఉంటాయి. ఉద్యోగాలు చేసుకుని జీవనాన్ని సాగించే తల్లిదండ్రుల్లో మాత్రం ఇప్పుడు గుండెదాడే మొదలైంది. పిల్లలు ఇంటి దగ్గర కూడా క్షేమంగా ఉంటారా లేదని టెన్షన్తో బతికే పరిస్థితి వచ్చేసింది.